వేమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి కాజీపేట వ్యక్తి సాయి శ్రీనగరు, సాయి కృప నగరు, సాయి కృప ఎంక్లేవ్ గురించి మన ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని విషయాలు తెలియపరిచినాడు పత్రికాముఖంగా. కానీ అందులో వచ్చేసి అతను తెలియపరిచినటువంటి అన్ని అవాస్తవాలు మాత్రమే. ఎందుకంటే ఇందులో సాయి శ్రీనగర్లో అతను 2005లో 3 ప్లాట్లు కొన్నాడు. అతను భార్య పేరుతోనే 3 ప్లాట్లు కొన్నాడు. కొనేసి అతనికి సంబంధించిన ప్లాట్లు 3 ప్లాట్లు కూడా 2021లో అధిక ధరకు ఇతరులకు అమ్మినాడు. ఇందులో అతను ఉద్దేశం ఏమైంది, ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే సాయి శ్రీనగర్లో కానీ అతను ప్రాబ్లం ఉంటే అతను కొనడం జరగదు, అమ్మడము జరగదు, 2 జరగవు. కానీ ఈరోజు ఇందులో పార్ట్నర్ అయినటువంటి పెద్దిరెడ్డి శివారెడ్డికి అతనికి మధ్య కొన్ని సమస్యలు వచ్చినాయి అప్పట్లో కొనేటప్పుడు. ఆ సమస్యలు దృష్టిలో పెట్టుకొని కేవలము ఆ సమస్యలు పెట్టుకొని అతన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వెంచర్లు కేవలం ఈ వెంచర్లు అతనికి సంబంధించిన వెంచర్ల మీద దాడి చేస్తున్నాడు ఈరోజు. ఇంకొక విషయం ఏమంటే అప్పట్లోనే 2005లోనే ఈ వెంచర్ల మీద పంచాయతీ వాళ్ళు అప్రూవల్ కూడా ఇచ్చారు. పంచాయతీ వాళ్ళు నామినల్ అమౌంట్ కట్టించుకున్నారు. అప్పట్లో కట్టించుకొని దానికి సంబంధించినట్టు పంచాయతీ కార్యదర్శి అప్పుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు, అఫీషియల్గా ఒక లెటర్ ఇచ్చారు. ఈ వెంచర్ల మీద ఈ సోమసో వెంచర్లు సోమసో సర్వే నెంబర్లలో ఈ వెంచర్లు ఉన్నాయి, దీనికి సంబంధించి అప్రూవల్గా అప్లై చేశారు పెద్దిరెడ్డి శివారెడ్డి గారు, ఇది అప్రూవల్ ఆమోదించబడినది అనేసి ఒక మీటింగ్లో పెట్టుకుని ఆమోదించి ఒక లెటర్ కూడా ఇచ్చినారు అప్పట్లోనే 2005లో. సాయి కృప నగర్కు, సాయి కృప ఎంక్లేవ్, సాయి శ్రీనగర్ ఈ వెంచర్ల మీద ఇచ్చారు. కానీ ఇందులో వచ్చేసి ప్రజెంటు అంటే ప్రొద్దుటూరులో కొత్తమల పంచాయతీలో కొత్తమల గ్రామంలో నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి, అన్నపురం లెవెల్స్. కానీ పర్టికులర్గా ఈ వెంచర్లు వేసి దగ్గర 20 ఏళ్ళు అయింది. ఈ వెంచర్లు వేసి 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ అయిపోతే ఈరోజు కూడా ఈ ప్లాట్లో మేము అతి తక్కువ ధరతో ఆ రోజు అమ్మడం జరిగింది. ఈరోజు ఈ వెంచర్లలో అధిక ధరతో ప్లాట్లు చాలామంది అమ్ముతున్నారు, అమ్ముకుంటున్నారు. ఎటువంటి సమస్యలు లేవు. ఏమి 50 అడుగులు రోడ్లు వేసాము, 33 అడుగులు రోడ్లు వేసాము. రోడ్డు కొత్త లేకుండా అమ్మాము. అప్పట్లో రోడ్డు కొత్త లేకుండా అమ్మాము దానికి ప్రజలు కూడా. ఎటువంటి ప్రాబ్లం లేని ఈ వెంచర్ల మీద దృష్టిలో పెట్టుకొని కేవలం అతను పెద్దిరెడ్డి శివారెడ్డి మీద ఉండే కక్షతోనే కక్షతోనే ఇతను ఇవన్నీ చేస్తున్నాడు. రిమైనింగ్ అమౌంట్ కూడా మేము కొంచెం టైం అడిగాం ఆర్డీఓ గారిని. ఆర్డీఓ గారు ఏం చేశారంటే సరే అనేసి అతను ఒక లెటర్ ఇచ్చాము, తీసుకున్నాడు. కానీ అతను కొత్తగా డిప్యూటేషన్ మీద వచ్చాడు, ఎలక్షన్ డ్యూటీలో వచ్చాడు. అతను అతను వచ్చిన తర్వాత అతను ఆ బిజీలో అతను ఒక డెసిషన్ తీసుకోలేదు. అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్త ఆర్డీఓ గారు ఇప్పుడు సీట్లోకి వచ్చినా మాకు తెలియదు, మాకైతే విషయం తెలియదు విషయము. ఇది కూడా రీసెంట్లీ మేము కూడా మన రీసెంట్లీ ఇందులో వచ్చేసి ఇందులో ఏ సమస్య లేదు కాబట్టి పంచాయతీ వాళ్ళు కూడా ప్రజెంట్ ఈరోజు కూడా ఇల్లు కట్టుకునే దానికి దేనికైనా సరే పర్మిషన్స్ ఇస్తున్నారు. అప్డేట్ ఇందులో ఏమంటే ఏ సమస్య లేదు కాబట్టి కన్వర్షన్ ఫీజు కట్టమనేది కదా గవర్నమెంటే, ఇంత అమౌంట్ కట్టాలని చెప్పింది కదా. రియల్గా ఏమంటే పట్టా ల్యాండ్స్ ఉంటేనే డబ్బు కట్టాలి జనరల్గా. గవర్నమెంట్ ల్యాండ్స్కి అయితే ఎవడు కూడా డబ్బు కట్టించుకునే వాళ్ళు జీరో వాల్యూ ఉంటుంది. జీరో వాల్యూకి డబ్బు కట్టించుకోరు కదా. పట్టా ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు కన్వర్షన్ ఫీజు కట్టాలనేసి మామూలు క్లెయిమ్ చేస్తున్నారు. మేము అవును, నేను చెప్పేది అదే. ఇప్పుడు ఎవరు మేమనలేదు కదా ఆక్రమించారు కాదు. ఇది వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ ఎప్పుడు కడతాము, పట్టా ల్యాండ్ అయితేనే కడతారు. ఇప్పుడు కన్వర్షన్ ల్యాండ్ డబ్బు కట్టమని మాకు వచ్చింది కదా నోటీసులు, మేము కడుతున్నాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కట్టమని చెప్పరు, గవర్నమెంట్ కూడా ఇవ్వదు, నోటీస్ ఇవ్వదు. ఇప్పుడు మేము అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం డబ్బు కడతాను. మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు తప్పు కూడా చేయలేదు. అవేర్నెస్ లేకుండా అప్రూవల్స్ వచ్చేసి పంచాయతీ కూడా అప్రూవల్ ఇచ్చినాడు. మాకు పంచాయతీ కూడా డబ్బు గడుచుకున్నాడు మాతో అప్పట్లో. అంటే పంచాయతీ గవర్నమెంట్ సంబంధించిందే కదా, పంచాయతీ గవర్నమెంట్ సంబంధించిందే, రిజిస్ట్రేషన్ ఆఫీస్ గవర్నమెంట్ సంబంధించిందే. ఇప్పుడు ఎక్కడైనా ఒక రియల్గా ఏమంటే ఇప్పుడు కొంతమంది జనరల్గా ప్రోగ్రామ్స్ పెడుతుంటాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాము. అట్లా తెలియనప్పుడు మాకు తెలియపరిస్తే మేము అప్పట్లోనే 50 ఫీట్ రోడ్స్ వేసినాం, 33 ఫీట్ రోడ్స్ వేసినాం, అన్ని ఫ్రీ రోడ్స్ వేసినాం. ఇప్పుడు అప్రూవల్ ఇప్పుడు విషయం ఏమంటే రిమైనింగ్ ఏదైనా ఫుల్ఫిల్ చేయాలంటే మాకు పెద్ద సమస్య కాదు. అప్పట్లో ఇంత వేసినప్పుడు పెద్ద సమస్య కాదు. ఇందులో వచ్చేసి ఇక్కడంతా ఈ విధంగా చెప్తున్నా కదా, వాళ్ళకు సరైనటువంటి అవగాహన లేక ఈ కాక జరిగిపోయింది.
ఈరోజు కూడా మేము దగ్గర 20 years అయింది వేసే విద్యలు, 20 ఏళ్ళు లేదు. 20 ఏళ్ళు ఏంటంటే మా దగ్గర ఇదే నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు కూడా స్పందిస్తున్నాం. మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి మేము ఈరోజు కూడా ఎస్కేప్ కాలే, స్పందిస్తున్నాం ఆ విషయంలో. మీ దగ్గర పత్రికాముఖంగా వచ్చేసి తెలియపరుస్తున్నాం. చిన్న